హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసవి ప్రాపర్టీస్. ఇవాళ మనకి ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. చూడండి, ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ముందు మనకి కార్ పార్కింగ్ వచ్చింది, +2 బైక్ పార్కింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. మనకి అలాగే ఇక్కడ సైడ్ మనకి బట్టలు ఆరేసుకోవడానికి ఇట్లా స్పేస్ కూడా ఇచ్చారు. సైడ్ చూడండి, ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది లోపల హాల్, లోపల ఒకటి మళ్ళీ డోర్ కూడా ఉంది సైడ్ వెళ్ళడానికి. చూడండి హాల్ ఎంత స్పేషియస్గా ఉందో మనకి చూడడానికి. ఇది వచ్చేసి 166 స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి. డైమెన్షన్స్ వచ్చేసి 25x60 ఉంది. ఇది చూడండి మనకి చాలా పొడుగుంది. చూడండి, ఇది వచ్చేసి దేవుడి రూము. మనకి పక్కనే ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూడండి, ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. కిచెన్లో ఇంకొక డోర్ ఉందండి మనకి, అటు సైడ్ ముందు ఫ్రంట్ బయటికి వెళ్ళొచ్చు. స్టెప్స్ కిందకి కనిపిస్తుంది ఓపెన్ చేస్తే. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. చూడండి మనకి ఎంత స్పేషియస్ ఉందో ఇది. ఇక్కడ వచ్చేసి హాల్లో ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ అన్నీ చేసి ఉన్నారు రెడీగానే. చాలా స్పేషియస్గా ఉంది. వాష్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గానే ఉంటుంది లోపల. చూడండి, ఇంకొకటి మనకి వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఇక్కడే ఉంటుందండి దీని పక్కనే. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా ఫాల్ సీలింగ్ అన్నీ చేసి రెడీగా ఉన్నాయి. చూడండి, మనకి దాని ఎదురుగా వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది. సేమ్ ఇలానే పైన కూడా 2 BHK ఉంటుందండి. అది చాలా కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మనకి వింటేజ్ హోమ్స్ అండి. దీని లొకేషన్ వచ్చేసి తుర్కాయంజల్ విలేజ్ కింద ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సాగర్ రోడ్ ఇవన్నీ 2 కిలోమీటర్సేనండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసి మనకి 13 కిలోమీటర్సే ఉంటుంది ఇక్కడ నుంచి. పక్కనే 2 కిలోమీటర్స్లో మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. ఆదిబట్ల TCS కూడా మనకి 5 కిలోమీటర్సేనండి ఇక్కడ నుంచి. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ డోర్ సెకండ్ ఫ్లోర్. పక్కన సైడ్ స్పేస్ చూడండి. ఆ లాస్ట్ వెనక వాషింగ్ ఉంది, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు చూడండి మనకి కింద. చూడండి, దీనికి కూడా హాల్ ఎంత పెద్దగా ఉంది. సైడ్ డోర్ ఉంది ఒకటి, బట్టలు ఆరేసుకోవచ్చు మనం అట్లా. సేమ్ దీనికి కూడా ఇట్లానే కింద ఇచ్చినట్లు పూజా రూమ్ ఒకటి ఇచ్చారు. సేమ్ దీనికి కిచెన్ అలాగే ఉంది, కాకపోతే ఇది కొంచెం క్లోజ్ ఉంది. కింద ఓపెన్ కిచెన్ ఇచ్చారు అంతే. మనకి కిచెన్లోనే లోపల ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. చూడండి, దీంట్లో కూడా ఇక్కడ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఒకటి బయట ఉంది. ఇది వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి దీనికి కూడా ఫాల్ సీలింగ్ ఉంది, అన్నీ రెడీ ఉన్నాయి ఇవి కూడా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, దీనికి వాష్రూమ్ కూడా సేమ్ కింద ఉన్నట్టు స్పేషియస్ ఉంది. ఇల్లు అయితే చాలా బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి 1.2 crores చెప్తున్నారు. పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అడగొచ్చండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనకైతే అన్ని దగ్గరలోనే ఉన్నాయండి. ఇంకా మనకి బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 కూడా 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా కూడా వచ్చేసి. మనకి దగ్గరలో MVSR అండ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్